సూర్య కిరణాలు ఆశలు మెరిసే కథ. ఒక చిన్న గ్రామంలో సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో లక్ష్మి అనే అమ్మాయి తన ఇంటి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ప్రేమికుడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బాధలో ఆమె జీవితం ముగిసిపోయినట్లు భావిస్తుంది. అప్పుడు పక్కింటి గృహిణి అయిన రాధ అక్కడికి వచ్చి లక్ష్మి పక్కన కూర్చుంది. రాధకు తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఆమె లక్ష్మిని చూసి మృదువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాధ లక్ష్మి భుజంపై చేయి వేస్తూ, ఏమిటమ్మా లక్ష్మి, ఇంత బాధపడుతున్నావు? సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడు, అతని వెలుగు రేఖలు కరిగిపోతున్నాయి. అది మన నిన్నటి జ్ఞాపకాలకు ప్రతీక. కానీ రేపు ఉదయం మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు, కొత్త వెలుగు రేఖలతో. అది మన భవిష్యత్తుకు సంకేతం. నువ్వు ఎందుకు ఆ కరిగిపోయిన రేఖల మీదే ఆలోచిస్తున్నావు? లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ, అక్క, నా ప్రేమ మొత్తం విఫలమైంది. అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా జీవితం ఇక ఏమీ లేదు. రోజులు ఎలా గడిపేది? భవిష్యత్తు అంటే ఏమిటి? అంతా చీకటి మాత్రమే. రాధ చిరునవ్వుతో, అమ్మా, నా జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు వచ్చాయి. నేను పెళ్ళైన తర్వాత మా ఆయన ఉద్యోగం కోల్పోయారు. మా కలలు అన్నీ కరిగిపోయినట్లు అనిపించింది. కానీ నేను అప్పుడు ఆలోచించాను, పడమటి సూర్యుడు కరిగిపోతాడు, కానీ ఉదయపు సూర్యుడు కొత్త జీవితాన్ని తెస్తాడు. నువ్వు కూడా ఆలోచించు. ఈ ప్రేమ వైఫల్యం నిన్నటి గురించి మాత్రమే. రేపటి గురించి ఆలోచించు. నువ్వు ఎంతో ప్రతిభావంతురాలివి. చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించు. కుటుంబం, స్నేహితులు, కొత్త అవకాశాలు, భవిష్యత్తు అంతా నీ ముందు ఉంది. ఆ ఆశతో జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకో. లక్ష్మి కొంచెం ధైర్యం వచ్చినట్లు, కానీ అక్క, ఈ బాధ ఎలా మర్చిపోతాను? ప్రతిరోజు ఆ జ్ఞాపకాలు వేధిస్తాయి. రాధ, అవును, మర్చిపోవడం కష్టమే, కానీ అది కరిగిపోయే మంచు లాంటిది. కొంచెం సమయం పడుతుంది, కానీ కరిగిపోతుంది. రోజు ఉదయం లేచి సూర్యుడు కిరణాలను చూడు. అవి నీకు కొత్త ఆశలు ఇస్తాయి. నేను చెప్పినట్లు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకో. మొదట ఒక పుస్తకం చదువు, తర్వాత ఒక కొత్త నైపుణ్యం నేర్చుకో. భవిష్యత్తు మీద ఆశ ఉంటే జీవితం మళ్ళీ పూలతో నిండిపోతుంది. నువ్వు ఒంటరివి కాదు, నేనున్నాను. మాట్లాడదాం, సాయం చేస్తాను. లక్ష్మీ రాధ మాటలు విని కొంచెం ధైర్యం పొందింది. ఆ రాత్రి ఆమె మనసులో కొత్త ఆశలు మొలకెత్తాయి. మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆమె తన జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే కరిగిపోయిన నిన్నటి కంటే రాబోయే రేపు మరింత అందమైనది. జీవితంలో వైఫల్యాలు వచ్చినా భవిష్యత్తు మీద ఆశతో ముందుకు సాగితే అంతా మంచిగా మారుతుంది. పడమటి సూర్యుడు నిన్నటిని కరిగిస్తే ఉదయపు సూర్యుడు రేపటిని వెలిగిస్తాడు. వదిలేసిన వారు నీ జీవితానికి ముగింపు కాదు, నీ లోపల దాగున్న శక్తికి ఆరంభం మాత్రమే. బాధలు మేఘాలైతే ఆశలు సూర్యకిరణాలు. సమయం వచ్చినప్పుడు చీకటిని చీల్చుతాయి. నిన్నటి గాయాలను మోయకు, రేపటి కలలను మోసుకో. మన వెంట ఎవ్వరూ లేకున్నా, మన దగ్గర ఏమీ లేకున్నా, మన నడత, మన నడవడిక సవ్యంగా ఉంటే విజయం మన సొంతం అవుతుంది. ధనబలం, జనబలం ఉన్నా కలగని విజయాన్ని ధర్మబలం, దైవబలం కలిగిస్తాయి. జీవితం తనే మార్గం చూపుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.